ఎన్విరాన్మెంట్ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మన చుట్టూ ఉన్నటువంటి ఈ పరిసరాలన్నిటినీ కలిపితే మనం ఎన్విరాన్మెంట్ అంటాం. అందులో ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోలాజికల్ ఎన్విరాన్మెంట్ ఇవి రెండు ముఖ్యమే. మనం ఏమైతే ఫాలో అవుతూ ఉంటామో కస్టమ్స్, ట్రెడిషన్స్ ఇవన్నిటిని కలిపితే సోషల్ అండ్ కల్చరల్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఫిజికల్ అండ్ బయోలాజికల్ ఎన్విరాన్మెంట్ అంటే అన్ని లివింగ్ థింగ్స్ బయోటిక్ ఎన్విరాన్మెంట్, నాన్ లివింగ్ థింగ్స్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. అయితే ఈ ఫిజికల్ అండ్ బయోలాజికల్ ఎన్విరాన్మెంట్కి మధ్య ఒక సంబంధం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఎకోసిస్టమ్ అంటారు. ఈ ఎకోసిస్టమ్ కరెక్ట్గా రన్ అవ్వాలి, బయోడైవర్సిటీ కరెక్ట్గా రన్ అవ్వాలి అని అంటే ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండాలి. పొరపాటున ఏదన్నా న్యాచురల్ కాజ్ కానీ జరిగితే బయోలాజికల్ ఎన్విరాన్మెంట్ చాలా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని మనం ఎప్పుడైతే కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకుంటామో మనము, మన తర్వాత జనరేషన్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు మనం సరిగ్గా ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకోలేక డ్యామేజ్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ద రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆన్ యువర్ షోల్డర్స్ బికాస్ యు ఆర్ ఎర్త్ లీడర్స్. సో రిమెంబర్ దిస్.